హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మన తెలుగు విలేజ్. ఫ్రెండ్స్, రోజుట్లాగే ఈ రోజు కూడా ఒక సరికొత్త ఛాలెంజ్ తో మీ ముందుకు వచ్చాం. ఆ ఛాలెంజ్ ఏంటంటే వైట్ ఫ్రైడ్ రైస్ చికెన్ 65 ఈటింగ్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ మేము ముగ్గురం కలిసి చేస్తున్నాం. మా ముగ్గురులో ఎవరు ముందుగా తింటారో వాళ్ళు గెలిచినట్టు, ఎవరైతే లాస్ట్ గా మిగిలిపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు. ఓడిపోయిన వాళ్ళు ఈ ఉల్లిపాయలు మొత్తం తినాలి. అదే ఇవాళ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ అయితే చాలా ఫన్నీగా ఉంటది. ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఛాలెంజెస్ వీడియోస్ మీకు వెంటనే రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మేము చేసిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్లు వస్తాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఈ ఛాలెంజ్ లో నేను, మనీషా, శ్రీవాణి మేము ముగ్గురం కలిసి తింటున్నాం. ముందుగా చెప్పినట్లు ఈ ఫ్రైడ్ రైస్ చికెన్ 65 ఈ పూర్తిగా ఎవరైతే ముందుగా తింటారో వాళ్ళు గెలిచినట్టు, ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు. ఓడిపోయిన వాళ్ళు ఇందులో ఉన్న ఆనియన్స్ మొత్తం తినాలి, అదే వాళ్ళకి పనిష్మెంట్. ఈ ఛాలెంజ్ అయితే చాలా ఫన్నీగా ఉంటది. ఎప్పుడు లాస్ట్ లో తినే శ్రీవాణి అయితే ఇవాళ నేనే ఫస్ట్ వస్తా అని కాన్ఫిడెంట్ తో చదువుతుంది. శ్రీవాణి వస్తుందో మేము వస్తామో చూద్దాం. ఏం శ్రీవాణి, గెలుస్తావా? ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు నేను తినట్లేదని కామెంట్లు పెడుతున్నారు కదా. ఈ ఛాలెంజ్ లో అయితే నేనే గెలుస్తా. వాళ్ళిద్దరికంటే ఫస్ట్ నేనే గెలుస్తా. చూడండి ఫ్రెండ్స్. సరే చూద్దాం, నువ్వు గెలుస్తావో మేము గెలుస్తాము. సరే చూద్దాం. ఛాలెంజ్ రెడీనా? రెడీ. ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్ అయితే శ్రీవాణి గాని రెడీ అంటుంది. లేట్ చేయకుండా అయితే ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం ఛాలెంజ్. రెడీనా? రెడీ. 3, 2, 1 స్టార్ట్. శ్రీవాణి అన్నట్టుగానే ఫాస్ట్ గా తింటుంది ఛాలెంజ్ లో కదా. అది అన్నిటికన్నా తింటుంది. శ్రీవాణి ఫాస్ట్ గా తింటుంది ఫ్రెండ్స్. చూడండి, అయిపోయి వచ్చింది.
అప్పర్ శ్రీవానికి అప్పర్ అయిపోయింది ఫ్రెండ్స్. నేనే గెలిచా ఫ్రెండ్స్ ఈ ఛాలెంజ్ లో. నాది అయిపోయింది. సెకండ్ నేనే గెలిచా. మనిష ఓడిపోయింది. ఎట్ట గెలిచావు? పక్కన పెట్టుకున్నా. నిన్న కూడా చెక్ చేస్తాను. నమ్మకం రావాలిగా. చూడండి ఫ్రెండ్స్, నేను తిన్నాను. ఎన్ని ఫ్రెండ్స్ ఈ ఛాలెంజ్లు అయితే చెప్పండి ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్లు అయితే మా ముగ్గురి కన్నా ముందే శ్రీవాణి ఛాలెంజ్ చేసినట్టుగానే ఫస్ట్ గెలిచింది. సెకండ్ అయితే నేను. మనీష అయితే లాస్ట్ లో మిగిలిపోయింది. మనీష ఓడిపోయింది. పనిష్మెంట్ గా ఉల్లిపాయ తినాలి. ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్ లో మా ముగ్గురి కన్నా శ్రీవాణియే ఛాలెంజ్ చేసినట్టుగానే ముందే తినింది, ఫస్ట్ గెలిచింది. సెకండ్ అయితే నేను. థర్డ్ అయితే మనీష. రైస్ అంతా తినింది కానీ చికెన్ ముక్కలే మిగిలిపోయాయి. లాస్ట్ లో మనీష అయితే ఓడిపోయింది. మనీష మా ముగ్గురులో కంటే శ్రీవాణి ఫస్ట్, నేనైతే సెకండ్, ఇప్పుడైతే థర్డ్. ఓడిపోయింది కాబట్టి ఉల్లిపాయలు తినాలి. నువ్వు చెప్పు. చూస్తారుగా ఫ్రెండ్స్, ఛాలెంజ్ చేసినట్టు నేనే గెలిచాను గేమ్ లో. రోజు కామెంట్ చేస్తున్నారు ఈ అమ్మాయిని వద్దని. ఈ అమ్మాయి అయితే గట్టిగా ఛాలెంజ్ చేసింది కామెంట్ అలా రాకుండా ఉండాలని. ప్లీజ్ అలా కామెంట్ పెట్టమాకండి, మీరు ఇంకా ఎంకరేజ్ చేయండి. తింటుంది కానీ అసలు శ్రీవాణి రోజే అసలు చికెన్ అయితే అసలు తినేది కాదు. మీరు కామెంట్ అలా పెడుతున్నారని ఆ అమ్మాయి ఇప్పుడు తినాలని, ఆ కామెంట్లు రాకుండా ఉండాలని తింటుంది ఫ్రెండ్స్.
చూసారుగా ఫ్రెండ్స్, మా ఛాలెంజ్ ఊహించిన విధంగా మా ఛాలెంజ్ అయితే జరిగింది. ఎందుకంటే శ్రీవాణి ఎప్పుడు లాస్ట్ వీడియోలో చూడండి, ఎప్పుడైనా చికెన్ ముక్కల్ని ఇట్లా గిల్లి గిల్లి తినేది, ఇప్పుడైతే బాగానే తినింది. అదే ఈ వీడియోలో హైలైట్. మా వీడియో పూర్తిగా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛాలెంజ్ వీడియో అయితే ఇంతే. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి సరికొత్త ఛాలెంజ్ తో మీ ముందుకు వస్తాం. మా వీడియో ఉదయం చూస్తున్నట్లయితే గుడ్ మార్నింగ్, సాయంకాలం చూస్తే గుడ్ ఈవినింగ్, నైట్ చూస్తే గుడ్ నైట్. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్.